నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. రైతులు యాంత్రీకరణను ఉపయోగించి అధిక దిగుబడులు సాధించవచ్చునని స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ వెల్లడించారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సహాయ సంచాలకులు, ఉత్తర కోస్తా మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ మేళా ప్రారంభానంతరం రాగోలులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వ్యవసాయ యాంత్రీకరణపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. యాంత్రీకరణతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలన్నారు. చిన్న సన్నకారు రైతులు అన్ని రకాల యంత్రాలను వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. గతంలో వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కువగా ఉండేదని, యాంత్రీకరణపై దృష్టి సారిస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చునని చెప్పారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో సాగునీటికి కొరత లేదని తెలుసుకుని జిల్లాలోని రైతాంగానికి యాంత్రీకరణపై అవగాహన ఏర్పాటు చేసి అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. రైతుల కోసం విశ్వవిద్యాలయం పరిశోధన స్థలం ఉందని, పంటల్లో వచ్చే లోటుపాట్లను తెలుసుకోవచ్చునని తెలిపారు. ప్రతి పనిముట్టిపైన శిక్షణ ఇస్తామన్నారు. రైతులు సమిష్టిగా పనిచేసుకుంటే సబ్సిడీపై యంత్రాలను బ్యాంకు రుణం ద్వారా తీసుకుని వినియోగించుకోవచ్చునని చెప్పారు. వ్యవసాయ కూలీల కొరత వలన యాంత్రీకరణతో తక్కువ ఖర్చుతో పంటలు పండించుకోవచ్చునన్నారు. నర్సంపేట నియోజకవర్గం శాసనసభ్యులు బొగ్గురామమూర్తి మాట్లాడుతూ అందరికీ అన్నం పెట్టే రైతు పస్తులు ఉన్న పరిస్థితి ఉందన్నారు. యాంత్రీకరణలో రైతులు అవగాహన పెంచుకొని సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. సన్న చిన్నకారు రైతులు యాంత్రీకరణలను సబ్సిడీపై తీసుకుంటే వ్యవసాయ పనులకు వినియోగించుకోవచ్చునని ఆయన సూచించారు. వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన రైతులు, అధికారులు, తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని మెకనైజ్డ్ కంపెనీస్ రావడం జరిగింది. అలాగే ఆచార్య ఎన్జీ రంగా వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు. వారికి కూడా, అలాగే సీనియర్ శాసనసభ్యులు నర్సన్నపేట శ్రీ బొగ్గు రామమూర్తి గారు, ఇతర సైంటిస్టులు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు, అలాగే స్టూడెంట్స్, ఇతర నైర కళాశాల డీన్ గారు, ఇతర అధ్యాపకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే దీనిపైన ఎవరైతే రైతు కమిటీల నుండి కానీ, అలాగే సొసైటీస్ నుండి కానీ, రైతులు వ్యవసాయ ప్రేమికులు ఎవరు పెద్ద ఎత్తున ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ కూడా రావడం జరిగింది. వారి కోసం ఇక్కడికి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కనుక ఒక 10 నిమిషాల పాటు వారి యొక్క సందేశం మనకి వినిపిస్తారు. ఎలాగా మెరుగైన యాంత్రీకరణ పద్ధతి ద్వారా మెరుగైన వ్యవసాయం ఎలా చేయాలనేది దానిపైన అవగాహన కల్పిస్తారు మనకి. రైతు పరిస్థితి పాప ఆనందకాలం ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే నిష్ణాతులు అవ్వచ్చు, ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ అన్నం పెట్టిన రైతు వాడికే తిండికి లేని దుస్థితిలో ఉన్నాడు. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కాలం వెలబొచ్చిన పరిస్థితి ఉంది. దానికి కారణం ఏమిటి, దాన్ని ఎలాగ అధిగమించాలంటే ముఖ్యంగా ఈ సెమినార్ యాంత్రీకరణ ఎగ్జిబిట్ చేస్తూ రైతుల్లో అవగాహన కల్పిస్తూ మరి రైతులను ప్రోత్సహిస్తూ మరి ఇది అధిగమించడానికే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ రైతు అయితే ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో చిన్న సన్నకారు కవితలు ఎక్కువ ఉన్నాయి. యంత్రాలు స్వచ్ఛందంగా వాడు కొనుక్కునే పరిస్థితి చాలా తక్కువ ఉంది. అందువల్ల ప్రభుత్వం తరపున కలిపి సహాయ సహకారాలు సబ్సిడీ రూపేణ విరివిగా అందించాలి. గడిచిన 5 సంవత్సరాలు అయింది. రైతు గురించి పట్టించుకునే నాదుడి లేడు. ఒక పక్క సాగునీరు సమస్యలు, ఒక పక్క మెకనైజేషన్. ఈ నెల 31వ తేదీ నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొండికర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు అందించాలని, సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆ రోజు పూర్తిగా అందని వారికి సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం రోజున పంపిణీ
చేయాలని కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, లీడ్ బ్యాంక్ మేనేజర్, జేఎస్డబ్ల్యూఎస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. పింఛన్ను లబ్ధిదారుల సిబ్బందికి అందుబాటులో ఉండాలని కోరారు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలని ఆదేశించారు. తెలుగు భాష వికాసమే ప్రభుత్వ సంకల్పంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. మాతృభాష దినోత్సవంతో పాటు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతుల జయంతి సందర్భంగా శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో గిడుగు విగ్రహానికి ఆయన పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధి కోసం తమ ప్రభుత్వమే గతంలో కూడా ఎంతో కృషి చేసిందన్నారు. తెలుగుని వ్యవహారిక భాషగా మలిచేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. పర్వతాలపేటలో జన్మించిన గిడుగు ప్రపంచమంతా గర్వించే తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తుగా ప్రభుత్వమే అధికారికంగా గిడుగు జయంతి కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కోన రవిని గాంధీ మందిర్ కమిటీ సభ్యులు మెమోంటో ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు భీమశంకర్, నటుకుల మోహన్, మెట్ట ఆనందభట్లు, పందిరి అప్పారావు, సువర్ణ రాజారావు, ఎంవీఎస్ఎస్ శాస్త్రి తదితరులు ఉన్నారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆనాడు పలికిన పలుకు, అటువంటి తెలుగు భాష అంతరించిపోతాదేమో అనే భయోత్పాతమైనటువంటి ఉన్న దశలో గిడుగు రామ్మూర్తి గారు అంటే ఎవరు, ఎక్కడ వారు, ఆయన చేసిన తెలుగు భాష ఏంటో, ఆయన చేసిన కృషి ఏంటనేది భవిష్యత్ తరాల వారికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో ఆయన పర్వతాలపేట నందు జన్మించి తెలుగు భాషకు మరియు తెలుగు భాషలో వాడుక భాషకు అంకురార్పణ చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు. అలాగే సవర భాషకు, లిపి లేనటువంటి సవర భాషకు ఒక భాషను నిర్మించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. ఇటువంటి మహానుభావులు రాష్ట్ర ప్రభుత్వమే తెలుగు జాతి ఔన్నత్యానికి కృషి చేసినటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కార్యక్రమంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగుని అంతరింప చేయాలని, తెలుగు భాష ఉండకూడదని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కోల్పోవాలని జిల్లాను ముసురు కమ్మేసింది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండ దంచుకొట్టగా తర్వాత ఒకసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం జిల్లాలోనే కురుస్తూనే ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టింది. వేసవిని తలపించే ఎండలతో నిన్నటి వరకు ఉక్కిరిబిక్కిరైన జిల్లావాసులకి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురవగా గురువారం అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావం వల్ల ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని తీర ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదుల్లోనూ వాగుల్లోనూ నీటి ప్రవాహం పెరుగుతుండగా చెరువుల్లో జలకళ కనిపిస్తుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు అంటే శుక్రవారం, శనివారం, ఆదివారంలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. తెలుగు మాధ్యమాన్ని ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. తెలుగు భాషా పితామహుడు, వ్యవహారిక భాషా వికాసానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు స్వగ్రామం పర్వతాలపేటలో గిడుగు జయంతి వేడుకలు సరుబుజ్జిల మండలం జనసేన ప్రధాన కార్యదర్శి బొగ్గు అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన పాఠశాలలో తెలుగు మీడియం తిరిగి ప్రవేశపెట్టాలని, గిడుగు వెంకట రామ్మూర్తి 121వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మన పక్క రాష్ట్రాలను ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వారి మాతృభాషల్లోనే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యాబోధన కొనసాగుతుందని, అదే స్ఫూర్తితో తెలుగు మీడియంను రాష్ట్రంలో బోధించేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. అనంతరం ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కిసిని చంద్రమోహన్, ఆంధ్రవలస ఇన్ఛార్జ్ పేడాడు రామ్మోహన్ తదితరులు మొక్కలను నాటారు. మాకు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, కానీ అన్ని రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి ఒక తేడా ఏంటంటే ఇది దేశం గురించి, భాషల గురించి, ప్రాంతాల గురించి, అవినీతి గురించి, పర్యావరణం గురించి ఆలోచించే పార్టీ. భాషలను కాపాడే సంస్కృతి మనకు ఉండాలనే ఉద్దేశంతో అన్ని భాషల మీద ఇంట్రెస్ట్ ఉంది. అటువంటిది మన తెలుగు భాష ఈ రోజు మన అందరం పాఠశాలలో పోయి చదువుకుంటున్నామంటే
లేకపోతే ఉత్తరాలు రాసుకుంటున్నాం అంటే కేవలం గిడుగు రామ్మూర్తి గారు పెట్టిన భిక్ష. ఎందుకంటే అప్పటి వరకు మనకి గ్రాంధిక భాష ఉంది తప్ప తెలుగు భాష లేదు. తెలుగు భాష గ్రాంధిక భాష మనలో ఎవరికీ అర్థం కాదు ఈ రోజు ఎవరైనా మాట్లాడితే. కాబట్టి ఈ రోజు మనం చక్కగా ఒకరు మాట్లాడుకోగలుగుతున్నాం, పలకరించుకోగలుగుతున్నాం, ఉత్తరాలు రాసుకోగలుగుతున్నాం, మన మన పిల్లలు చదవగలుగుతున్నారంటే ఏకైక కారణం గిడుగు రామ్మూర్తి గారు ఆ రోజు మన భాష గురించే కాదు, సవర భాష గురించి, సవర నుంచి డిక్షనరీ, సవర భాష నుంచి ఇంగ్లీష్ కి, సవర భాష నుంచి తెలుగుకి డిక్షనరీ ఆ రోజుల్లో ఆయన తయారు చేయడం జరిగింది. అంటే చూడండి, 1940 ముందు 1930 ప్రాంతంలో, 1927 ప్రాంతంలో ఒక డిక్షనరీ తయారు చేయాలంటే ఎంత కష్టం. ఇప్పుడులాగా మనకి సాఫ్ట్వేర్ లేవు. అప్పుడు ఎంతో కష్టపడితే గానీ ఒక గ్రంథం తయారవదు. అటువంటిది ప్రతి భాషని, ప్రతి అక్షరాన్ని పట్టుకొని దానికి ప్రతి భాష, ప్రతి వాడుక పదానికి అర్థం కనిపెట్టి ఆ సవరలో పాట లిపులు కనిపెట్టి చాలా చేసిన గనుడు. అటువంటి మహానుభావుడికి మనం ఏమిచ్చినా రుణం తీరదు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి అరసవేలి మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా 201 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు జరిపి 32 మంది విద్యార్థులకు కంటి కలర్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రామమూర్తి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ సూచనల మేరకు రాష్ట్ర కేంద్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో విద్యార్థులకు కంటి సంరక్షణ తదితర అంశాలపై జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం పాఠశాల హెచ్ఎం భరద్వాజ్తో పాటు యు ఉమామహేశ్వరరావు, ఎం బాబురావు, ఏఎన్ఎం భారతి, ఆశా వర్కర్ హారతి, పిఈటి ప్రభాకర్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యం చాటి చెప్పిన మహనీయుడు, తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రమణమూర్తి అని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండికర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండికర్ గిడుగు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాధుర్యాన్ని ప్రజలకు అందించిన కీర్తి గిడుగుదే అని, తెలుగు భాష గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎం సూర్యకిరణ్, కలెక్టర్ కార్యాలయం ఏవో సూర్యనారాయణ, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో విజయవంతంగా 2వ రోజు వైద్య శిబిరం ముగిసిందని కేవీజీడి బాలాజీ అన్నారు. సహాయ మిత్ర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా జెమ్స్ హాస్పిటల్ సహకారంతో ఆగస్టు 27, 28 తేదీల్లో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ లో 2 రోజుల వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో 2 రోజులు యూనివర్సిటీలో విద్యార్థులకు వివిధ రకాల పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలను అందజేయడంతో పాటు ఆరోగ్య సూత్రాలను తెలియజేశారు. పరిపాలనాధికారి మునిరామకృష్ణ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీన్ మోహన్ కృష్ణ చౌదరి, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ జి రవి, ఫైనాన్స్ అధికారి మోహన్ రావు, సహాయ మిత్ర కోఆర్డినేటర్ కోడా దిలీప్ కుమార్, డాక్టర్ రంది రమేష్, తేజ, కిరణ్, దీప తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.